భగవంతుడే ప్రకృతి, ప్రకృతే భగవంతుడు అని నేను చెప్తూ ఉంటాను. ప్రకృతితో అనుసంధానమైనటువంటి వ్యక్తులకు అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. అనుసంధానం అవ్వడము అంటే అన్ని మంచి పనులు చేస్తూ ఉండడము, ఎప్పుడు ఇతరుల మంచిని మాత్రమే కోరుకుంటూ ఉండడము, అలాగే ప్రకృతికి హాని చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉండటము, ఈ సుప్తచేతనాత్మకమైనటువంటి మనసులో నుండి ప్రకృతికి ఎప్పుడు కృతజ్ఞతా భావనలు తెలియజేసుకుంటూ ఉండడము. కార్తవీర్యార్జున స్తోత్రం ఏంటంటే, ఎవరికైనా అప్పిచ్చి వసూలు కాకపోయినా, ఎక్కడైనా మొండి బకాయి నుండి వసూలు కాకపోయినా, లేదంటే మీరు గతంలో ఎక్కడైనా కోల్పోయినటువంటి వస్తువులు తిరిగి పొందాలనుకున్నా, దొంగిలించబడినటువంటి బంగారం రప్పించుకోవాలనుకున్న ఇలాంటి ఈ కార్తవీర్యార్జుని స్తోత్రం చదివితే అవి మన దగ్గరికి చేరుతాయి అని చెప్పి పెద్దలు చెప్తారనమాట. నేను చెప్పే మాట కాదండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కార్తవీర్యార్జుని మంత్రం దొరుకుతుంది. దాని ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. నాకైతే ప్రయోజనం చేకూరింది. సో నా సబ్స్క్రైబర్స్గా ఎవరైనా మీరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కార్తవీర్యార్జున స్తోత్రాన్ని మీకు కూడా పరిచయం చేస్తున్నాను. అయితే దయచేసి చాదస్తాలు, మూఢత్వాలు మాత్రం ఎప్పుడు డెవలప్ చేసుకోకండి. ధ్వనికి శక్తి ఉంటుంది, ధ్వని తరంగాలకి శక్తి ఉంటుంది, అది మీకు తెలుసు. సృష్టిలో శబ్దం ద్వారా కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతుందని చెప్పి మనం మాట్లాడేటువంటి మాటకి ప్రాణం ఉంటుంది. నేను నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడాను అనుకోండి, అదో రకమైనటువంటి ప్రాణాన్ని సంతరించుకుంటుంది. గట్టిగా అదిలించి మాట్లాడాలనుకోండి, అదొక రకమైనటువంటి ప్రాణాన్ని సంతరించుకుంటుంది. అయితే మనం శబ్దం ద్వారా మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటామో ఆ తరంగాల ద్వారా విశ్వం రిలీజ్ చేసేటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి మనం విశ్వంతో చేసేటువంటి కమ్యూనికేషన్ అన్నమాట. మూఢత్వంలోకి మాత్రం వెళ్ళిపోకండి. నిజమైనటువంటి భక్తి భావనతో ప్రశాంతంగా కార్తవీర్యార్జుని స్తోత్రాన్ని కనీసం రోజుకి 11 సార్లు భగవంతుని ముందు కానీ, లేదు నేను భగవంతుని ముందు కూర్చోను అంటే తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. అర్జుని స్తోత్రము నేను డిస్క్రిప్షన్లో ఇది ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఇది పలకడం రావట్లేదు అనుకుంటే కార్తవీర్యార్జునాయే నమో నమః అని చెప్పి అయినా మీరు మనస్సు ప్రశాంతంగా చేసుకొని ఎక్కడో ఒక చోట కూర్చొని గట్టిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని పఠించినట్లయితే గతంలో కోల్పోయింది ఏదైనా కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగని చాదస్తంతో, మూఢత్వంతో మాత్రం ప్రవర్తించకండి. నేను చెప్పాను కదా, మీరు ఉచ్చరించేటువంటి మంత్రం కావచ్చు, మీరు మనసులో ఇది జరుగుతుంది అని చెప్పి గట్టిగా విశ్వసించడం కావచ్చు, ఇవి రెండే మన దగ్గరికి అవి చేరుస్తాయి అంతే తప్ప చాదస్తానికి, మూఢత్వానికి పోయి యంత్రాలపైన ఆధారపడటం మాత్రం నేర్చుకోకండి. ప్రతి శుక్రవారం ఆధ్యాత్మిక శోభని నింపటం కోసం నాకు కలిగినటువంటి ప్రయోజనము మీకు కలగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్తోత్రాన్ని మీకు చెప్పడం జరిగినట్టు నమ్మకంతో ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.